ఐపీఎల్కి ఇంకా 5 రోజులు మాత్రమే ఉండగా ఫ్రాంచైజీలకు కొందరి ఆటగాళ్ల గాయాలు టెన్షన్ పెడుతున్నాయి. స్వదేశీ విదేశీ ఆటగాళ్లకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే వారంతా ఐపీఎల్లో ఆడేందుకు వీలుంటుంది. ఈ విషయంలో బీసీసీఐ కూడా చేసేదేమీ లేదు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్కు టెన్షన్ మొదలైంది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఇంకా జట్టుతో చేరలేదు. గాయంతో బాధపడుతున్న శాంసన్ ఇప్పుడే కోలుకుంటున్నాడు. కానీ ఫిట్నెస్ టెస్ట్ పెట్టి ఆ తర్వాతే బెంగళూరు ఎన్సీఏ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ మార్చి 22న ఆరంభం కానుండగా ఆ తరువాతి రోజే రాజస్థాన్ రాయల్స్కు సన్ రైజర్స్తో తొలి మ్యాచ్ ఉంది. ఇప్పటి వరకు ఎన్సీఏ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో సంజు తొలి మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సంజు ఆడినా కూడా బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని తెలుస్తోంది. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి సంజు తప్పుకుంటే ధ్రువ్ జురేల్ ఆ బాధ్యతలు తీసుకుంటాడు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో బ్యాటింగ్ చేస్తూ ఉండగా అతడి కుడి చూపుడు వేలుకు గాయమైంది. చూపుడు వేలు విరిగిపోవడంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతడు 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ ఫైనల్కు సైతం సంజు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న శాంసన్ మార్చి 16 లేదా మార్చి 17న రాజస్థాన్ రాయల్స్ ట్రైనింగ్ క్యాంప్లో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు రాజస్థాన్ జట్టులో చేరడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సంజుకు వైద్య సిబ్బంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్య ఎదుర్కోలేదని, వికెట్ కీపింగ్ సమయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించాయి. సంజు ప్రస్తుతం భారత టీ20 జట్టులో సంజు కీలక ఆటగాడిగా ఉండడంతో పూర్తి ఫిట్నెస్ సాధించకుండా అతడిని ఆడించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. 1-2 రోజుల్లో సంజు ఫిట్నెస్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కొన్ని మ్యాచ్లకు సంజు శాంసన్ దూరం అయితే రాజస్థాన్ రాయల్స్కు ఎదురు దెబ్బ తగిలినట్లే. అరంగేట్ర సీజన్లో ఛాంపియన్స్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ అప్పటి నుండి మరోసారి టైటిల్ను గెలవలేకపోయింది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలిచి తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్కు సంజు దూరం అయితే కెప్టెన్ ఎవరవుతారు అనే దానిపైన చర్చ జరుగుతోంది. సంజు శాంసన్ ఒకవేళ మొదటి మ్యాచ్ ఆడకపోతే రియాన్ పరాగ్ కెప్టెన్గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే రెండో మ్యాచ్ సమయానికి సంజు శాంసన్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.